దానికి సుముహూర్తం జీలకర్ర బెల్లం కాదు. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. జీలకర్ర బెల్లం సుముహూర్తం అని వేదమంత్రం చెప్పట్లేదు. చూడడమే సుముహూర్తం. ఏం శర్మ గారు? చూడడమే. నేను ఏ సమయంలో ఈ శుభముహూర్తంలో చూశానో అది శుభముహూర్తమగుగాక అని అడుగుతాడు పెళ్లి కొడుకు. అడిగితే ఇది సుముహూర్తోస్తూ, ఇదే సుముహూర్తం అని సభలో ఉన్న వాళ్ళందరూ అక్షతలేస్తారు. ఒకరి కన్నులలోకి ఒకరు చూసుకోవడం. ఈమెను నేను చూసిన ఈ క్షణం నాకు ఐశ్వర్యప్రదమై నా ఇంటి వారిని పశువుల్ని రక్షించుగాక అని వరుడు అడుగుతాడు. ఏదా మంత్రం ఒక్కసారి చెప్పండి. త్రిపదే, 2 కాళ్లున్నవి 4 కాళ్లున్నవి ఈమెను నేను చూసిన సుముహూర్తమునందు సుముహూర్తమై వర్ధిల్లుగాక. ఒకరినొకరు చూసుకోవడం సుముహూర్తం. అందుకని తెరడ్డు పెడతాం దాని మీద. అందుకే పసుపుతో స్వస్తిక్ తప్ప ఇంకా ఏమీ వెయ్యకూడదు అని శాస్త్రం. అంతేగాని తొంగి తొంగి చూడ మాకు చందమామ పిచ్చరాతలు అవి దాని మీద రాయకూడదు. శశి పూజ చేస్తారు పెద్దలు అక్కడ. తెర ఒక్కటే పట్టి స్వస్తిక్ మార్క్ ఒక్కటే పెట్టాలి దాని మీద. తెర దించి చూస్తారు, తెర ఎత్తి చూడకూడదు. నేత్ర దృష్టి ప్రసారం తర్వాత ఒకరి మనసులు ఒకరితో కలవాలని జీలకర్ర బెల్లం పెట్టుకుంటారు మూర్ధన్య స్థానంలో. జీలకర్ర మంగళద్రవ్యం, బెల్లానికి నిలవదోషం లేదు. 2 కలిపి నూరితే ధనాత్మక విద్యుత్తు పుడుతుంది. ఒకరి మూర్ధన్య స్థానం మీద ఒకరు పెట్టుకుంటే ఒకరి కొరకొకరు బతుకుతారు. ఇవాల్టి వరకు